ఏపీ సొంత రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 10 వరకు 67,235 కోట్లు దక్కింది. 1,34,208 కోట్లు లక్ష్యం కాగా 8 నెలల కాలానికి దాదాపు సగం సాధించినట్లయింది. ఈ నెలతో 3 త్రైమాసికాలు పూర్తవుతాయి. చివరి త్రైమాసికంలో సొంత రాబడి పెరిగేలా చూడాలని ఆర్థిక శాఖ జిల్లా యంత్రాంగాలను నిర్దేశించింది. గతంలో ఏ జిల్లాలో ఏ భాగం నుంచి ఎంత ఆదాయం వచ్చిందనే వివరాలను జిల్లా కలెక్టర్లకు అందుబాటులో ఉంచారు. ఆర్థిక సంవత్సరంలో ప్రతి 3 నెలలను ఒక సమీక్షగా తీసుకుంటారు. మొత్తం 4 త్రైమాసికాలుగా విశ్లేషిస్తారు. తొలి 2 త్రైమాసికాల్లో రాష్ట్ర రాబడి కిందటి ఏడాది కన్నా అధికంగానే ఉందని తెలుస్తోంది. నవంబర్లో జీఎస్టీ 2.0 ప్రభావం కొంతమేర పడి ఆ వసూళ్లలో 2% మేర తగ్గుదల కనిపించింది. డిసెంబర్ ప్రారంభం వరకు ఉన్న లెక్కల ప్రకారం గనులు, భూగర్భ వనరులు మినహా అన్ని శాఖల నుంచి రాబడి ఆశించినట్లుగా ఉందని విశ్లేషించారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశించిన దానికన్నా ఎక్కువ ఉంది. నవంబర్ నెలాఖరు వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం లక్ష్యంతో పోలిస్తే 110% మేర రాబడులు సాధ్యమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడి లక్ష్యంగా 134,208 కోట్లుగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం 67,235 కోట్లు సాధించారు. ఇంకా 66,973 కోట్లు రావాల్సి ఉంది. 2024-25 డిసెంబర్ 10 వరకు 64,688 కోట్లు వచ్చింది. కిందటి ఏడాదితో పోలిస్తే 4% అదనంగా ప్రస్తుతం రాబడి నమోదైంది. రిజిస్ట్రేషన్ల రాబడి లక్ష్యం కన్నా అధికంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు 6,508.16 కోట్లు లక్ష్యం కాగా 7,194.33 కోట్లు సాధించింది. కిందటి ఏడాది ఇదే సమయానికి అది 5,465.79 కోట్లు మాత్రమే. మొత్తంగా 31.62% ఆదాయం కిందటి ఏడాది కన్నా అధికంగా లభించింది. రవాణా రంగంలో నవంబర్ నెలాఖరు వరకు 3,197.61 కోట్ల రాబడి దక్కింది. కిందటి ఏడాది ఇదే సమయానికి 3,060.49 కోట్లే. అదనంగా 4.48% మేర సాధించారు. అటవీ శాఖ నుంచి అధిక ఆదాయం ఆశించినా వచ్చింది స్వల్పమే. 400 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం కాగా కేవలం 38.628 కోట్లు మాత్రమే దక్కింది. ఎర్రచందనం వేలం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం ఆశించినా అందుకు వీలు చిక్కలేదు.